హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రణయం రెండో భాగం గురించి తెలుసుకుందాం. తల్లితో మాట్లాడే శివాంష్ గదిలోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం సమయంలో గదిలో నుండి బయటకు వచ్చి నేరుగా తాత తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తను సాయంత్రం శక్తిని తీసుకుని తన ఫ్లాట్కు వెళ్తున్నట్టు చెప్పాడు. కొడుకు మాటలు విన్న సంజయ్ వర్మ గారు, అదేంటిరా ఇంతకాలం అంటే నేనొక్కడనే ఉంటాను, బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి కదా అని అంటూ అక్కడ ఉన్నావు. ఇప్పుడు పెళ్ళయింది కదరా, కోడలు కూడా వచ్చింది కదా, మాతో పాటే బృందావనంలో ఉండిపోవచ్చు కదా అని అన్నారు. శివాంష్, లేదు నాన్న, నాకు కొంతకాలం ప్రైవసీ కావాలి, అందుకే నేను అక్కడ ఉండాలి అనుకుంటున్నాను అని అన్నాడు. శివాంష్ మాటలు, సంజయ్ వర్మ గారి మాటలు విని ప్రతాప్ వర్మ గారు, కొత్తగా పెళ్ళైన జంట కదా, కొంతకాలం ప్రైవసీ కోరుకోవడంలో తప్పులేదు సంజయ్, వాడిని వెళ్ళనివ్వు, వాడు ఎక్కడికో వెళ్ళడం లేదు కదా, వాడికి మనకు మహా అంటే 20 నిమిషాల దూరం, పైగా వాడుండేది మన కమ్యూనిటీ విల్లాలోనే కదా, అక్కడున్న వాటిలో ఒక విల్లా మొత్తం వాడికే ఇచ్చేశాము, సకల సౌకర్యాలు ఉన్నాయి, వాడి విల్లా చుట్టూ ప్రత్యేకమైన సెక్యూరిటీ కూడా ఉంది, పైగా పనివాళ్లు కూడా ఉన్నారు కదా, ఇంకా దిగులు ఎందుకు నీకు, అంతగా నీ కొడుకు కోడల్ని చూసుకోవాలనిపిస్తే రోజూ వెళ్లి చూసుకొని రావచ్చు, వాడి ఇష్టాన్ని కాదనడం ఎందుకు చెప్పు అని అన్నారు ప్రతాపవర్మ గారు. తండ్రి మాటలు విన్న సంజయ్ వర్మ గారు, అలాగే నాన్న, మీ ఇష్టం, వాడు కోరుకున్నట్లుగానే వెళ్ళనివ్వండి అని అన్నాడు. కొడుకు మాటలు విన్న తర్వాత మనవడి వైపు చూస్తూ, ఎప్పుడు వెళ్లాలనుకుంటున్నావు అని అడిగారు ప్రతాపవర్మ గారు. సాయంత్రం వెళ్దామనుకుంటున్నాను తాతూ అని అన్నాడు శివాంష్. సరే నాన్న, నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళు, కాకుంటే నిన్ను నమ్మి నీతో 7 అడుగులు వేసి నీ వెంటే వచ్చిందే ఆ అమ్మాయి మన వంశాన్ని నిలబెట్టడానికి వచ్చిన అమ్మతను, కాబట్టి తనని జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు. ఇంతకీ ఈ విషయం నా మనవరాలికి చెప్పావా అని అన్నారు నవ్వుతూ. తాతగారి మాటలు విన్న శివాంష్, లేదు తాతూ, మీతో మాట్లాడి మీరు ఒప్పుకున్న తర్వాత తనకు చెప్దామని అనుకున్నాను అని అన్నాడు. ఎంత ఎదిగినా ఎంతో ఒదిగి ఉండే మనవడి వ్యక్తిత్వం అంటే ఆ తాతకి చెప్పలేనంత ఇష్టం. శివాంష్ ఫారిన్ కంట్రీలో చదువుకుని వచ్చినా అక్కడి కల్చర్ ఏదీ అలవాటు పడలేదు, పైగా పెద్దలంటే భయభక్తులు అమితం, కుటుంబ సభ్యులంటే అపారమైన ప్రేమ, అందుకే మనవడంటే ప్రతాప్ వర్మ గారికి ఎంతో ప్రేమ, నమ్మకం. మనవడి మాటలు విన్న ప్రతాప్ గారు నవ్వుతూ, సరే అయితే ముందు వెళ్ళి నా మనవరాలికి చెప్పు, ప్రయాణం గురించి, తనకి కావాల్సినవి ఏమైనా ఉంటే ప్యాక్ చేసుకుంటుంది అని అన్నారు. తాతగారి మాటలు విన్న శివాంష్, అలాగే తాతూ, వెళ్తాను అని అంటూ అక్కడి నుంచి లేచి వెళ్లి నేరుగా శక్తి ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఇప్పటికీ పెళ్లి జరిగి దాదాపు 5 రోజులు అవుతూ ఉన్నా ఇప్పటి వరకు శక్తిని కనీసం పలకరించలేదు శివాంష్. శక్తి గదిలోకి డోర్ తీసుకుని లోపలికి అడుగుపెట్టిన శివాంష్ని చూసిన శక్తి బెడ్ మీద నుంచి లేచి నిలబడింది. తన గదిలోకి అడుగుపెట్టిన శివాంష్ని ఆశ్చర్యంగా ఎందుకు వచ్చారు అన్నట్లుగా అలానే చూస్తూ ఉంది శక్తి. శక్తి మొహంలో కనిపిస్తున్న భావాలను గమనించిన శివాంష్, ఇది నా ఇల్లు, నేను ఎక్కడికైనా రావచ్చు అని అన్నాడు. అతని మాటలు విన్న శక్తి, అయ్యో సార్, నేను అలా అనలేదు, పెళ్లికి ముందు రోజు మీరు నాతో మాట్లాడారు, ఆ తర్వాత నాతో మాట్లాడిందే లేదు, మీరు ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు కదా, విషయం ఏమిటో తెలుసుకోవడం కోసం అలా చూశాను, అంతకన్నా ఏమీ లేదు అని అంది శక్తి. శక్తి సమాధానానికి తృప్తిపడిన శివాంష్, ఇవాళ సాయంత్రం మనం నా ఫ్లాటుకు వెళ్తున్నాం, నీ వస్తువులు ఏమైనా ఉంటే ప్యాక్ చేసుకుని పెట్టుకో అని అన్నాడు. శివాంష్ మాటలు విన్న శక్తికి, నీ ఫ్లాట్ ఏంటి, ఇక్కడ మనం అత్తయ్య వాళ్ళతో ఉండడం లేదా అని అడగాలని ఉంది, కానీ తనని ప్రశ్నించే అధికారం తనకు లేదు. మౌనంగా తల ఊపింది, అలాగే అని అంటూ. సరే, నీ వస్తువులు ఏమైనా ఉంటే తొందరగా ప్యాక్ చేసుకో అని అంటూ ఆ గదిలో నుండి వెళ్ళిపోయాడు శివాంష్. శివాంష్ శక్తితో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి శారదా గారు శక్తి దగ్గరికి వచ్చారు. వాడు నీతో విషయం చెప్పాడా తల్లి, సాయంత్రం వాడు ఫ్లాట్కి తీసుకెళ్తానన్నాడు నిన్ను అని అంటూ నేరుగా శక్తితో అసలు విషయం చెప్పేశారు. ఆ అత్తమ్మ గారు ఇందాకే వచ్చి చెప్పి వెళ్లారు అని చెప్పింది శక్తి.
ఆమె మాటలు విన్న శారదా గారు, అక్కర్లేదమ్మా, అత్తమ్మ అంటే చాలు. నాకు శివాంష్ ఎంతో, నువ్వు అంతే. నువ్వు నా కూతురు లాంటి దానివి. నా కూతురు నన్ను పరాయి వాళ్ళలాగా గారు అని అంటూ మర్యాద ఇవ్వడం నాకస్సలు నచ్చలేదు అని అన్నారు చిరునవ్వుతో. ఆవిడ తనపై చూపిస్తున్న ప్రేమకు పొంగిపోయిన శక్తి శారదా గారిని గట్టిగా కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. శక్తి పట్టులో శారదా గారికి ఆమె మనసులోని బాధ అర్థమైంది. ఇంతకాలం నా అనేవాళ్లు లేక ప్రేమ ఆప్యాయతలకు మొహం వాచి ఒంటరి జీవితం వెలిసి తీస్తూ ఉన్న శక్తి ఇప్పుడు తన మాటలకి ఆమె ఫీలింగ్స్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక అలా తనని కౌగిలించుకొని ఏడుస్తుంది అని అర్థం చేసుకున్న శారదా గారు ప్రేమగా శక్తి వెన్ను మీద నిమురుతూ, చూడు బంగారం, కోడలివైనా కూతురివైనా అన్నీ నువ్వే నాకు. నన్ను నీ అత్తలా కాకుండా అమ్మలా భావించి నీకే సమస్య ఉన్నా సరే నాతో చెప్పుకో తల్లి. నీకోసం నా కొడుకునైనా ఎదిరిస్తాను నేను. వాడు నిన్ను ఎలా పెళ్లి చేసుకుని ఉంటాడో నేను ఊహించగలను. నేను మీ మొదటి రాత్రి రోజు కూడా ఇదే విషయం గురించి ప్రస్తావించాను నీకు. అయినా నువ్వు మాత్రం మాట్లాడలేదు. జరిగిందేంటి అనేది నాకు చెప్పనే లేదు. కానీ మీ ఇద్దరి పెళ్లి ఎలా జరిగిందో నేను ఊహించుకోగలను. నువ్వు చెప్పడం లేదు అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. కాబట్టి నా అంతట నేనే మీ పెళ్లి ఎలా జరిగిందనేది తెలుసుకుంటాను. ఒకవేళ ఇందులో నా కొడుకు తప్పు ఏదైనా ఉంది అనంటే వాడిని ఎదిరించడానికైనా నేను సిద్ధమే అని అన్నారు శారదా గారు. శారదా గారి మాటలు విన్న శక్తి ఆశ్చర్యంగా ఆవిడ మొహంలోకి చూస్తూ తన కోసం కొడుకుని సైతం ఎదిరించడానికి సిద్ధపడ్డ అత్తగారి ప్రేమకి ఎంతగానో పొంగిపోయి మరొక్కసారి శారదా గారిని ప్రేమగా కౌగిలించుకుంది శక్తి. అలాంటిదేం లేదు అత్తమ్మా, నిజంగానే ఆయన నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని అంది శక్తి. నిజంగా వాడు నిన్ను ప్రేమించే పెళ్లి చేసుకుంటే నాకు సంతోషమే తల్లి. బంగారు బొమ్మలా ఉన్నావు. పైగా వచ్చి 4 రోజులే అయినా నువ్వు పనివాళ్ళని గౌరవించే తీరు చూస్తుంటే నీ మనసు ఏంటనేది నాకు అర్థమైంది. నిజంగా నువ్వు ఈ కుటుంబానికి తగిన కోడలవే అనిపించింది నాకు. కాబట్టి వాడు ఇలాంటి బంగారు బొమ్మని కోడలుగా తీసుకొచ్చినందుకు సంతోషంగానే ఉంది. కానీ ఒకవేళ ఇందులో వాడు ఏదైనా పిచ్చి వేషాలు వేశాడని తెలిస్తే గనక ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు అన్యాయం జరగనివ్వను. అవసరమైతే వాడినే ఇంట్లో నుండి గెంటేస్తాను. నిన్ను ఈ ఇంటి కూతురుగా, నా వారసురాలిగా ప్రపంచానికి పరిచయం చేస్తాను అంటూ కోడలికి ధైర్యం చెప్పారు శారదా గారు. ఆమెకు ఎందుకో ఇంతకాలంగా పెళ్ళొద్దన్నవాడు సడన్ గా ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అనడం శారదా గారికి సంథింగ్ మిస్టరీగానే ఉంది. అందుకే కొడుకు నమ్మలేకపోతున్నారు ఆవిడ. కొడుకు మనస్తత్వం తెలిసినంత వరకు ఏదైనా వద్దు, నా వల్ల కాదు అని అన్నాడు అంటే అలాగే ఉంటాడు తప్ప ఎవరికోసమో తన నిర్ణయాన్ని మార్చుకోడు. అలాంటిది సడన్ గా శక్తిని తీసుకొని వచ్చి పెళ్లి చేసుకుంటాను అన్న వెంటనే ఆవిడ నమ్మలేకపోయింది. అందుకే కోడల గురించి అంతగా ఆలోచిస్తూ ఉన్నారు. పైగా శక్తిని చూసిన తొలిచూపులోనే శారదా గారికి తన అనే ఫీలింగ్ కలిగింది. అందుకే ఏం జరిగినా సరే శక్తిని వదిలిపెట్టుకోకూడదు అనే నిర్ణయానికి వచ్చి సంతోషంగా శక్తి కొడుకుతో అన్ని కార్యక్రమాలు జరిగేలాగా చూశారు. అత్తగారు అంత భరోసా కలిగించడంతో శక్తి ఎంతో సంతోషంగా, మీరు ఉండగా నాకు ఇంక భయం ఎందుకు అత్తమ్మా, మీరు ఇంత ధైర్యం చెప్పిన తర్వాత ఏ విషయంలోనూ భయపడను, ఏం జరిగినా సరే ధైర్యంగానే ఎదుర్కొంటాను అంటూ ప్రేమగా శారదా గారిని హత్తుకుంది. తర్వాత అత్తా కోడలు ఇద్దరూ కలిసి వస్తువులను ప్యాకింగ్ చేశారు. అప్పటికి సాయంత్రం 6:30 కావచ్చింది. సరే తల్లి, నువ్వు ఫ్రెష్ అయ్యి కిందకి రా, ఈలోపు నేను డిన్నర్ ఏర్పాట్లు చేస్తాను. భోజనం చేసిన తర్వాత మీరిద్దరు వెళ్దురు అంటూ శారదా గారు కిందకి వెళ్లిపోయారు. శారదా గారు వెళ్లిపోయిన తర్వాత శక్తి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి తన లగేజీతో పాటు క్రిందకి వచ్చేసింది. అప్పటికే శివాంష్ శక్తి కోసం ఎదురు చూస్తూ హాల్లో కూర్చున్నాడు. గ్రే కలర్ మైసూర్ సిల్క్ శారీకి చిన్నగా బ్లాక్ కలర్ జరీ బార్డర్, బ్లాక్ కలర్ డిజైనర్ బ్లౌజ్ వేసుకొని తన హెయిర్ మొత్తం చిన్న క్లిప్ పెట్టి వదిలేసింది. ముఖానికి వైట్ స్టోన్ స్టిక్కర్, కళ్ళకి సన్నగా కాటుక,
పెదాలకు లిప్ గ్లాస్ అప్లై చేసిందేమో అన్నట్లుగా మెరిసిపోతున్నాయి. 2 చేతులకు నిండుగా ఆకుపచ్చని పెళ్లి గాజులు, మెడలో పసుపు తాడు, చిన్న నల్ల పూసల గొలుసు, ముఖ్యంగా పాపిట్లో సింధూరం. చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంది. పైనుండి కిందకు వస్తున్న శక్తిని కళ్ళార్పడం కూడా మరిచి అలాగే చూస్తూ ఉండిపోయాడు శివాంష్. కొడుకు చూపులు గమనించిన శారద సంజయ్ వర్మ గారు ముసిముసి నవ్వులు నవ్వితే, ప్రతాప్ వర్మ గారు, రే మనవడా, నా మనవరాలికి దిష్టి తగులుతుంది, కాస్త చూపు మరల్చు అని అన్నారు. ప్రతాప్ వర్మ గారి మాటలకు ఈ లోకంలోకి వచ్చిన శివాంష్, అదేం లేదు తాతూ అని అంటూ తడబడ్డాడు. అప్పటికే సమయం 8:30 కావస్తుండగా కుటుంబ సభ్యులందరూ కలిసి డిన్నర్కి కూర్చున్నారు. శివాంష్ శక్తి వాళ్ళు వెళ్లిపోతారు. వాళ్లతో పాటు కలిసి కూర్చొని తినాలని. అందరూ భోజనాలు అయిపోయిన తర్వాత కాసేపు అందరితో కూర్చొని మాట్లాడారు శివాశక్తి. అప్పటికి సమయం 10 కావచ్చింది. ఇక అందరికీ వెళ్ళొస్తానని చెప్పి శివాంష్ శక్తితో కలిసి తన ఫ్లాట్కు వెళ్ళాడు. శివాంష్ ఇంట్లో నుంచి వెళ్ళగానే తన కొడుకు స్నేహితుడికి ఫోన్ చేశారు శారదా గారు. శారదా గారి నుంచి ఆ సమయంలో ఫోన్ రావడంతో రేవంత్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఆంటీ, ఈ సమయంలో ఫోన్ చేశారేంటి, ఏదైనా ప్రాబ్లమా అని కంగారుగా అడిగాడు. ప్రాబ్లం ఏం లేదు గాని రేపు మార్నింగ్ ఇంటికి వచ్చి నన్ను కలువు అని అంటూ మరో మాటకు తావు ఇవ్వకుండా శారద గారు ఫోన్ కట్ చేశారు. ఆవిడలా తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేయడంతో రేవంత్ ఫోన్ వైపు చూస్తూ, ఈ ఈడియట్ చేసిన పనికి ఆంటీ కనిపెట్టేసినట్టున్నారు, విషయం తెలుసుకోవడానికి నన్ను రమ్మంటున్నారు. ఆవిడ అసలే ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం అని అనుకొని ఉసూరుమంటూ ఫోన్ పక్కన పడేసి పడుకున్నాడు. బృందావనం నుంచి బయలుదేరిన శివాంష్ శక్తి ఇద్దరు వారి ఫ్లాట్కు చేరుకునేసరికి రాత్రి 10:30 అయింది. ఇంటికి చేరుకోగానే ముందుగానే శారదా గారు పని మనిషికి ఫోన్ చేసి చెప్పడంతో వారిద్దరినీ గుమ్మంలోనే ఆపేసి హారతి ఇచ్చారు. ఏంటి కాంతమ్మా, ఈ టైంలో ఇలా చేస్తున్నావ్ అని అన్నాడు శివాంష్ హారతి తీస్తూ ఉంటే. అమ్మగారు ఫోన్ చేసి చెప్పారు బాబు, పైగా పెళ్లి చేసుకొని మొదటిసారి ఇంట్లో కాలు పెడుతున్నారు కదా, అందుకే ఇదంతా. ఎంతమంది కళ్ళు పడ్డాయో, చూడ్డానికి బంగారు బొమ్మలా ఉంది బాబు నీ భార్య. ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళండి బాబు అని అంటూ దిష్టి తీసిన ఎర్రనీళ్లు గుమ్మం బయట పడేయడానికి బయటికి వెళ్లారు కాంతమ్మ. కాంతమ్మ శివాంష్ పుట్టినప్పటి నుండి అతన్ని చూసుకోవడం కోసమే నియమించబడ్డ ఆవిడ. కాబట్టి శివాంష్ ఒంటరిగా ఫ్లాట్లో ఉంటాను అన్నప్పుడు కాంతమ్మని కూడా తనతో పాటు పంపించారు. కేవలం అతని పనులు మాత్రమే చూసుకుంటుంది కాంతమ్మ. మిగతా అన్ని పనులకి ఆ ఇంట్లో బోలెడంతమంది పనివాళ్లు ఉన్నారు. ఎంతమంది పనివాళ్లు ఉన్నా కాంతమ్మ పక్కన లేకపోతే శివాంష్కి ఏమీ తోచదు. ఆమెను పని మనిషిలా కాకుండా తనని పెంచి పెద్ద చేసిన తన మనిషిలా చూసుకుంటాడు. కాంతమ్మ అంటే శివాంష్కి ఎంతో గౌరవం. ఎర్రనీళ్లు బయటపడేసి వచ్చిన కాంతమ్మ దగ్గరికి వెళ్లిన శివాంష్ ఆమె పాదాలు తాకి, నన్ను ఆశీర్వదించు కాంతమ్మ అని అన్నాడు. అతనితో పాటు శక్తి కూడా కాంతమ్మ పాదాలకు నమస్కరించింది. శివాంష్ చేసిన పనికి కాంతమ్మ, అయ్యో బాబు, నేను పని మనిషిని, నువ్వు నా కాళ్ళు తాకడమేంటి అంటూ భయంగా వెనక్కి జరిగింది. కాంతమ్మ మాటలు విన్న శివాంష్, అందరి దృష్టిలో నువ్వు పని మనిషి కావచ్చు కాంతమ్మ, నా దృష్టిలో నన్ను పెంచిన తల్లివి అని అంటూ చిరునవ్వుతో కాంతమ్మ భుజాల చుట్టూ చేతులు వేశాడు శివాంష్. శివాంష్ చూపించిన ప్రేమకు పొంగిపోయిన కాంతమ్మ, పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండి బాబు అని అంటూ దీవించింది. ఇంతకీ మీరు భోజనం చేసి వచ్చారా బాబు, ఏదైనా కావాలా అని అడిగింది. ఇందాక ఇంట్లో తినేసే బయలుదేరాం కాంతమ్మ, ఇప్పుడు మాకైతే ఏమీ వద్దు అని అంటూ శక్తి వైపు చూశాడు శివాంష్. శక్తి కూడా తనకు ఏమీ వద్దు అన్నట్లుగా తల ఊపడంతో, సరే కాంతమ్మ, నువ్వు వెళ్ళి పడుకో, ఏదైనా కావాలంటే నేను చూసుకుంటాను అని అన్నాడు. సరే బాబు, నేను వెళ్ళి పడుకుంటాను, ఏదైనా అవసరం ఉంటే నన్ను లేపండి అని అంటూ కాంతమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాంతమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయే వరకు చూసి, పద పైకి వెళ్దామంటూ మెట్లెక్కి పై గదిలోకి వెళ్ళాడు శివాంష్. పై వరకు శివాంష్ని అనుసరిస్తూ వచ్చిన శక్తి అతని గదిలోకి వెళ్ళగానే గదిలోకి వెళ్లాలో వద్దో అర్థం కాక అలాగే నిలబడిపోయింది.
లోపలికి వెళ్లిన శివాంష్ తనతో పాటు శక్తి కూడా పైకి వచ్చిందనే విషయం గుర్తొచ్చి గదిలో నుండి బయటకు వచ్చి తన రూమ్కి ఆపోజిట్గా ఉన్న బెడ్రూమ్ చూపించి, అది గెస్ట్ బెడ్రూమ్, నువ్వు ఆ రూమ్లో ఉండొచ్చు. మార్నింగ్ నీ లగేజ్ని పనివాళ్లు తీసుకుని వచ్చి గదిలో పెడతారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి పడుకో అని అన్నాడు శివాంష్. అతని మాటలు విన్న శక్తి మౌనంగా తలాడించి గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుని పడుకుంది. శక్తి వెళ్లిపోయిన తర్వాత శివాంష్ తన గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుని పెళ్లి అనుకున్నప్పటి నుంచి చుట్టూ అందరూ ఉండి ఊపిరి ఆడని విధంగా అనిపించి ఇప్పుడు ఒంటరి జీవితంలోకి మళ్లీ అడుగు పెట్టడంతో ఎంతో ప్రశాంతంగా ఆదమర్చి నిద్రపోయాడు. రాత్రి గడిచి తెల్లవారిన తర్వాత శక్తి ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి కిందకు వెళ్లి కాంతమ్మను అడిగి దేవుడి గది ఎక్కడో తెలుసుకొని దేవుడి ఎదుట దీపం వెలిగించి ఇల్లంతా సాంబ్రాణి పొగవేసింది. ఆ తర్వాత రాత్రి వచ్చేటప్పుడు గుమ్మం ఎదుట తాను చూసిన తులసికోట వద్దకు వెళ్లి తులసికోటను పూజించి భక్తి శ్రద్ధతో తులసికోట చుట్టూ తిరిగి తులసమ్మను మనసారా ప్రార్థించి తిరిగి ఇంట్లోకి వచ్చేసింది. అక్కడున్నవన్నీ దాదాపు 5 ఎకరాల స్థలంలో కట్టబడిన ఇళ్లు. అక్కడ దాదాపు 50 ఇళ్ల పైన ఉన్నాయి. ఇవన్నీ శివాంష్ తండ్రి కట్టించిన ఇళ్లు. అన్ని ఇళ్ల కన్నా చాలా పెద్దగా సువిశాలంగా దాదాపు 1/2 ఎకరం విస్తీర్ణంలో శివాంష్ ఉన్న ఇల్లు కట్టబడింది. అందమైన డూప్లెక్స్ హౌస్, పక్కనే స్విమ్మింగ్ పూల్, మినీ గార్డెన్, ఇంటిపైన కూడా రూఫ్ గార్డెన్ చాలా చక్కగా ఉంది. ఇంటి చుట్టూ కూడా రకరకాల పళ్ళ చెట్లు, పువ్వుల చెట్లు. పైగా ఆ ఇంటి చుట్టూ 24 అవర్స్ దాదాపు 10-15 మంది సెక్యూరిటీలు 3 షిఫ్ట్లుగా మారుతూ ఉంటారు. ప్రతి షిఫ్ట్లోనూ 10 నుంచి 15 మంది శివాంష్ ఇంటికి కాపలాగా ఉంటారు. ఎంతైనా సంఘంలో పెద్ద పేరు ఉన్న రాజకీయ నాయకుడికి మనవడు, బిజినెస్ మ్యాన్ కి కొడుకు, కొన్ని వేల కోట్లకు వారసుడు కాబట్టి శివాంష్ ఎంత వద్దని చెప్పినా తాత తండ్రి వినకుండా సెక్యూరిటీని అరేంజ్ చేశారు. చుట్టూ పరిసరాలను, అంతమంది జనాన్ని గమనించిన శక్తి భయంగా ఇంట్లోకి అడుగుపెట్టి హాల్లోని సోఫాలో కూర్చుంది. శక్తి లేచి స్నానం చేసి పూజ చేసుకుని వచ్చి సోఫాలో కూర్చున్న తర్వాత కాంతమ్మ కాఫీ కప్పుతో శక్తి వద్దకు వెళ్ళింది. కాఫీ తాగండి అమ్మాయి గారు అని అంటూ శక్తి చేతికి కాఫీ అందించింది. కాంతం అందించిన కాఫీ కప్పు అందుకున్న శక్తి, అమ్మాయి గారు అనకండి అమ్మా, మీరు నాకన్నా పెద్దవాళ్ళు, నన్ను శక్తి అని పిలవండి చాలు అని అంది చిరునవ్వుతో. లేదమ్మా, మీరు గొప్పింటి కోడలు, మిమ్మల్ని అలా పేరు పెట్టి నేను పిలవలేను అని అంది కాంతమ్మ. ప్లీజ్ అమ్మా, మీరు వయసులో పెద్దవాళ్ళు, నన్ను అంతలా గౌరవించడం నాకేం నచ్చడం లేదు అని అంది శక్తి. సరేనమ్మా, అమ్మాయి గారు అనను కాని శక్తమ్మా అని అంటాను అని అంది కాంతమ్మ నవ్వుతూ. సరే, నీ ఇష్టం, అలాగే పిలువు అని అంటూ శక్తి నవ్వుతూ కాంతమ్మతో కబుర్లు చెప్తూ కాఫీ తాగడం మొదలుపెట్టింది. శక్తి ఇంట్లో పూజ చేసి హారతి ఇచ్చేటప్పుడు కొట్టిన గంట శబ్దానికి మెలకువ వచ్చిన శివాంష్ నిద్రలేచి బెడ్ మీద నుండి దిగి గదిలో నుండి బయటకు వచ్చి పైన నిలబడి క్రింద శక్తి చేసే పనులు గమనించసాగాడు. డార్క్ ఆరెంజ్ కలర్ ఉప్పాడ పట్టు చీరకి సేమ్ కలర్ మ్యాచింగ్ వర్క్ బ్లౌజ్ వేసుకొని పెద్దగా నగలేం లేవు. శివాంష్ కట్టిన పసుపు తాడు, అలాగే చిన్న నల్లపూసల గొలుసు, చెవులకు బుట్ట కమ్మలు, పాపిట్లో సింధూరంతో 2 చేతులకు నిండుగా ఆకుపచ్చ రంగు గాజులు, తలకి కట్టుకున్న టవల్, ఎంతో అందంగా బాపు బొమ్మలా కనిపిస్తున్న శక్తిని అలాగే కన్నార్పకుండా చూస్తూ ఆమె చేసే పనులన్నీ గమనిస్తూ అలాగే నిలబడ్డాడు శివాంష్. ఆమె కాంతమ్మతో మాట్లాడిన మాటలు కూడా విని కాసేపు ఆమెను అలాగే చూసి తిరిగి గదిలోకి వెళ్లిపోయాడు ఫ్రెష్ అవ్వడానికి. ఉదయాన్నే శారదా గారు నిద్రలేచి తన పనులన్నీ ముగించుకొని రేవంత్ ఎప్పుడు వస్తాడు అని టెర్రస్ పైన ఉన్న గదిలో అతని కోసం ఎదురు చూడసాగారు. ముందుగానే సెక్యూరిటీకి ఫోన్ చేసి రేవంత్ వస్తే టెర్రస్ పైన ఉన్న గదిలోకి పంపించమని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రేవంత్ ఇంటికి రాగానే సెక్యూరిటీ నేరుగా అతనికి టెర్రస్ పైన ఉన్న గదిలోకి వెళ్ళండి సార్ అని అంటూ చెప్పి పంపించేశారు. సెక్యూరిటీ చెప్పినట్లుగానే రేవంత్ ఇంట్లోకి వెళ్లకుండా డైరెక్ట్ గా టెర్రస్ పైకి వెళ్లి నిలబడ్డాడు శారదా గారి ఎదుట. రేవంత్, గుడ్ మార్నింగ్ ఆంటీ,
ఉదయాన్నే వచ్చి కలవమన్నారు, ఏంటి విషయం అని అడిగాడు రేవంత్ నవ్వుతూ. గుడ్ మార్నింగ్ రా, ఇద్దరు తోడు దొంగలే కదా, వాడు ఏం చేశాడో నిన్ను 4 పీకితే తెలుస్తుంది అని రమ్మన్నాను, కూర్చో అని అంటూ తన ఎదుట ఉన్న కుర్చీ చూపించి పక్కనే ఉన్న ఫ్లాస్కో నుండి కాఫీ కప్పుల్లోకి వంపి రేవంత్కి ఒకటిచ్చి తాను ఒకటి తీసుకొని అసలు విషయం ఏంటో చెప్తే బాగుంటుంది అని అంటూ కాఫీ తాగడం మొదలుపెట్టారు. రే ఈడియట్, ఎక్కడ సచ్చావురా? నన్ను ఇక్కడ ఇరికించి నువ్వు అక్కడ పెళ్ళాంతో ఉన్నావా? నేను చెప్తూనే ఉన్నాను, మీ అమ్మ లాయర్రా, ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. ఇలాంటి పిచ్చి వేషాలు వేయకుండా నోరు మూసుకొని అమ్మ చెప్పినట్టు పెళ్లి చేసుకోమంటే వినలేదు నువ్వు, సన్యాసి. ఇప్పుడు నన్ను ఇక్కడ ఇరికించి నువ్వు ఎస్కేప్ అయ్యావు కదా అని శివాంష్ని మనసులోనే బండబూతులు తిట్టుకుంటూ, మీరు దేని గురించి మాట్లాడుతున్నారా ఆంటీ అని అంటూ అమాయకంగా ఏమీ తెలియని వాడిలా కూర్చున్నాడు రేవంత్. శారదా గారు, రే కమల్ హాసన్, నువ్వు అమాయకమైన మొహం వేసుకొని కూర్చుంటే నమ్మేయడానికి నేనేమీ వెర్రి పప్పని కాదు, పేరు మోసిన క్రిమినల్ లాయర్ని. జాగ్రత్త నాతో, నువ్వు ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది నీకు. నీ అంతట నువ్వే నిజం చెప్తే బెటర్, లేదంటే నా అంతట నేను తెలుసుకున్నాను అంటే నిన్ను వాడిని ఇద్దరిని మక్కెలు విరగ్గొడతాను, జాగ్రత్త అని అన్నారు శారదా గారు. ఆవిడ గురించి తెలిసిన రేవంత్ భయంతో అంత పని చెయ్యొద్దాంటీ, చెప్పేస్తాను అని అంటూ జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు. శక్తి మన కంపెనీలోకి పిఏ జాబ్ కోసం వచ్చిన అమ్మాయి ఆంటీ. శక్తి అమ్మా నాన్న లేని అనాథ. సిటీలో ఉన్న కస్తూరిబా అనాథాశ్రమంలో పెరిగి పెద్దదైంది. శక్తి 5 నెలల పిల్లగా ఉన్నప్పుడు ఎవరో ఆ అనాథాశ్రమం ఎదుట వదిలి వెళ్లిపోయారంట. తనకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలియదు. శక్తికి 18 సంవత్సరాలు వచ్చే వరకు అనాథాశ్రమంలో వాళ్లే ఆమె బాగోగులు చూసుకున్నారు, ఆమె చదువుకు సహాయపడ్డారు. ఇంటర్మీడియట్ వరకు వాళ్లే చదివించారు. డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ రూల్స్ ప్రకారం 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఆ అనాథాశ్రమంలో ఉండకూడదంట. అందుకని ఆమెని అనాథాశ్రమం నుంచి పంపించేశారు. శక్తి చిన్నప్పటి నుండి అనాథాశ్రమంలో పనిచేసే విమల అనే పెద్దావిడ శక్తిని ఎంతో ప్రేమగా పెంచారట. శక్తిని బయటకు పంపడంతో శక్తి మీదున్న ప్రేమతో విమలా గారు కూడా శక్తితో పాటే అక్కడ పని మానేసి బయటకు వచ్చేసి శక్తిని తీసుకొని బయట ఒక చిన్న గది అద్దెకు తీసుకొని ఇద్దరూ కలిసి అందులోనే ఉండేవాళ్లు. శక్తి డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యి బయట కాఫీ షాప్ లో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఇంటి అద్దె కట్టుకుంటూ ఇంటి అవసరాలు చూసుకుంటూ విమలా గారు తాను కలిసి సంతోషంగా రోజులు వెళ్లదీస్తున్నారు. విమలా గారు శక్తి ఇద్దరు అనాథాశ్రమం నుండి బయటకు వచ్చేసిన 2 సంవత్సరాల తర్వాత అదే అనాథాశ్రమంలో ఉన్న చరిత అనే అమ్మాయికి కూడా 18 ఏళ్లు నిండటంతో ఆ అమ్మాయిని కూడా బయటకు పంపించేశారు. శక్తికి 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చరితని అదే అనాథాశ్రమంలో ఎవరో వదిలివేసి వెళ్లిపోయారంట. అప్పటి నుంచి శక్తి చరిత ఇద్దరు సొంత అక్కా చెల్లెల్లాగా కలిసిమెలిసి పెరిగారంట. అందుకే చరిత బయటకు రాగానే చరితను కూడా శక్తి తనతో పాటే ఉంచుకుంది. ఇద్దరూ కలిసి కాఫీ షాప్ లో పనిచేసుకుంటూ ఎంతో కష్టపడి చదువుకున్నారు. డిగ్రీ పూర్తయిన తర్వాత శక్తి ఇక చదువు మానేసి ఫుల్ టైం జాబ్ చేస్తూ చరితను చదివిస్తూ విమలా గారిని చరితని ఇద్దరికి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. చరిత డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తయిన తర్వాత ఎంబీఏ చెయ్యాలి అని అనుకుంటే తనని ఎంబీఏ కాలేజీలో జాయిన్ చేసింది శక్తి. తనని కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత అప్పుడు తను పనిచేస్తున్న ఆఫీసులో వచ్చే జీతం చరిత చదువుకి వాళ్ళ ఇంటి అద్దెకి వాళ్ళు తినడానికి సరిపోదు అనే ఉద్దేశంతో మన కంపెనీకి జాబ్కి అప్లై చేసింది ఆంటీ. మన కంపెనీలో జాబ్ అప్లై చేసిన శక్తి టాలెంట్ ని చూసిన మన వాళ్ళు ఆ అమ్మాయిని మన శివాంష్కి పిఏగా అపాయింట్ చేశారు. దాదాపు శక్తి మన కంపెనీలో 1 సంవత్సరం కాలంగా పనిచేస్తుంది. ఆ అమ్మాయి చాలా మంచిది, ఇచ్చిన పని పర్ఫెక్ట్ గా చేస్తుంది. పక్క వాళ్ళ విషయాల్లో అసలే తలదొర్చదు, మాటలు తక్కువ,
పని ఎక్కువ. అలా తన పని తాను చేసుకుంటూ వచ్చిన జీతంతో చరితని, విమలా గారిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ కాలం వెళ్లదీస్తూ ఉండగా అనుకోని సంఘటన శక్తి జీవితాన్ని ఇలా తలక్రిందులుగా మార్చేసింది ఆంటీ అని అన్నాడు రేవంత్. మరి శక్తి జీవితంలో జరిగిన ఆ అనుకోని సంఘటన ఏంటి? ఎందుకని శక్తి జీవితం ఇలా మారిపోయింది? ఇదంతా తెలుసుకొని శారదా గారు ఏం చేశారు అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.